హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే పాలకూరతోటి పకోడీ అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో దాన్ని మీకు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకునే పకోడీని ఇది పప్పుచారు కానీ ఏదైనా పులుసు కూరలో కానీ నంచుకు సైడ్ డిష్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ బాగుంటుంది. దానికోసం నేను ఒక కట్ట పాలకూరను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసి కలుపుకుందాం. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియోకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న పాలకూరను వేసేసుకోవాలి. ఇలా మొత్తం కడిగి పెట్టుకున్న పాలకూరను అందులో వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి, నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 2 పెద్ద ఆనియన్స్, ఇవి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత ఉప్పు కారాలు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను ఉప్పు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు. తర్వాత డైజెషన్ కోసం జీలకర్ర. ఇవి వేసి ఫస్ట్ ఇవి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో ఇంకేం పిండి వేయలేదండి. ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకొని తర్వాత బియ్యపిండి వేయాలండి. ఫస్ట్ బియ్యపిండి వేసేసి తర్వాత శనగపిండి ఫుల్ కప్పు వేసేసాను. చూడండి, ఇంతవరకు మనం ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు. మనకు ఈ ఆకులో ఉన్న తడి సరిపోతుంది. అవసరం అనుకుంటేనే కొన్ని ఇట్లా చేతిలో వేసుకొని ఇట్లా చల్లుకొని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి వాటర్ దీనికి. చూడండి, ఇట్లా పిండి అంటనట్టే అనిపిస్తుంది, కానీ ఆకు అనేది నూనెలో వేగినాక పిండి బయటకు వచ్చేస్తుంది, ఆకు లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాటర్ ఎక్కువ వేయొద్దు, పిండి కూడా బాగా ఎక్కువ వేయొద్దు, ఇంత సరిపోతుందండి దీనికి. చూడండి, మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా వేసుకోవాలి. వెంటనే కలపద్దండి. ఎప్పుడు కానీ పకోడీ వేసినాక ఒక 2 మినిట్స్ అది మంచిగా కాలనివ్వాలి. తర్వాతే మనం కలపాలి దాన్ని. చూడండి, ఒక 2 మినిట్స్ అయిపోయాక ఇలా తిప్పుతూ వేపుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. లేదంటే ఆకు పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ రాదు. మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలి. చూడండి, ఇలా కలుపుతూ అన్నీ వేపుకోవాలి. ఈ కలర్లో రావాలి, గోల్డెన్ బ్రౌన్లో. ఇలా సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా వేడి పాలకూర పకోడీ చేసుకొని హెల్దీ వేలో తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.